ఐపీఎల్ 2026 సీజన్ను సూపర్ ఇన్నింగ్స్తో మొదలుపెట్టిన రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్కతాపై రోహిత్ శర్మ ఆటను చూశాక ప్రత్యర్థులకు రోహిత్ హెచ్చరికలు పంపినట్లు అనిపిస్తోందని కుంబ్లే అన్నాడు. రోహిత్ 2.0 వచ్చేసిందని, ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అత్యుత్తమ ఫామ్ లో ఉన్నప్పటి రోజులను రోహిత్ మళ్లీ గుర్తు చేశాడని తెలిపాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ముజారబాని వంటి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం అంత ఈజీ కాదని అన్నాడు. కానీ అలవోకగా సిక్స్లు కొట్టేశాడని, తన ఫిట్నెస్ పైన చాలా శ్రమించాడని పేర్కొన్నాడు. స్వల్ప విరామం తర్వాత మైదానంలోకి అడుగు పెడితేనే లయను అందుకోవడానికి కనీసం 5-6 రోజులు పడుతుందని, కానీ రోహిత్ పై ఆ ప్రభావం ఏమీ చూపించినట్లు లేదని అన్నాడు. తాజాగా కనిపించాడని, సిక్స్లు తనదైన శైలిలో తేలికగా బాధేశాడని కుంబ్లే తెలిపాడు. రోహిత్ ఆటను చూస్తే ఐపీఎల్లోని మిగతా జట్లను సున్నితంగా హెచ్చరించినట్లు కనిపిస్తోందని కుంబ్లే వ్యాఖ్యానించాడు. మైదానం కాస్త చిన్నదైనా సరే ఆ బంతి చాలా దూరం వెళ్లి స్టాండ్స్ లో పడిందని గుర్తు చేశాడు. అతడి దూకుడు చూస్తూ ఈ ఐపీఎల్ సీజన్ లో తన ఉద్దేశం ఏంటో బ్యాట్ తోనే రోహిత్ చెప్పేశాడని కుంబ్లే తెలిపాడు. కోల్కతా బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కీలకమని, కానీ నరైన్ తన 4 ఓవర్ల కోట కూడా పూర్తి చేయకపోవడం ఆశ్చర్యపరిచిందని అన్నాడు. రోహిత్ రికెల్టన్ దూకుడు మీదున్న పవర్ ప్లేలో అతడికి బౌలింగ్ ఇవ్వకపోవడం నిరుత్సాహపరిచిందని చెప్పాడు. నరైన్ బౌలింగ్ కు వచ్చేటప్పటికే నష్టం జరిగిపోయిందని గుర్తు చేశాడు. ఇక్కడే కేకేఆర్ తమ విజయావకాశాలను దెబ్బతీసుకుందని, వారి వన్లను కాస్త మెరుగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని కుంబ్లే సూచించాడు. కాగా కోల్కతాపై జరిగిన తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ 200+ స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 38 బంతుల్లోనే 78 పరుగులు చేసి ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్ ఆట తీరుపై అనిల్ కుంబ్లే కూడా స్పందించాడు. ఐపీఎల్లో ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.